Shraddha garu. Hi. Very glad to see you. You rarely do movies, which is a sad thing for me. I really love you wherever I see you. So I hope this movie also adds so much to your career. Actually, నేను అడగాలనుకున్న క్వశ్చన్ అడిగేశారు. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ టు సీ యూ. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, ఐ రియలీ లవ్ యువర్ గామి మూవీ అండి. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మూవీస్. చాలా ఇంటెన్స్ అండ్ హానెస్ట్ ఎమోషన్స్. థ్యాంక్ యూ. విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ సార్ యాక్చువల్లీ థర్డ్ క్వశ్చన్ మీది. లేదు ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడే వచ్చా. ఓ మీది ఫస్ట్ అయితే సేమ్ లుక్ లైక్ ఉన్నారు, మీలాక పోలిన మనిషి ఉన్నారు ఎవరు. ఇందాక సారీ సార్ కన్ఫ్యూజన్. సో యాక్చువల్గా ఇందాక అడిగిన క్వశ్చన్కి అంటే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీరు చొక్కాలు చింపుకోను ఇలాంటివి నేను చేయను అని చెప్పానన్నారు. టు క్లారిఫై టు ద ఆడియన్స్ నేను క్వశ్చన్ అడుగుతున్నా. ప్రీవియస్ ఒక పెద్ద హీరో అదే స్టేట్మెంట్ ఇస్తే అవును, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది కలిపారు కానీ అసలు అది ఉద్దేశమే కాదు. ఆ ఉద్దేశంతో ఉన్నోడిని నేను పుష్పకి అసలు నేను విజ్ చేసింది కూడా ఆ రోజు మీరు చూస్తే స్పీచ్ ఎండింగ్లో కూడా విజ్ చేస్తుండే. ఇట్ ఈస్ జస్ట్ అది రెండు కలిపి కనెక్షన్ పెట్టి దే మేడ్ మీమ్స్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ నాకు అసలు అట్లా మాట్లాడినట్టు కూడా తెలియదు. దానికి దీనికి కనెక్షన్ లేదు. బట్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ ఇట్, క్లారిఫై చేసే ఛాన్స్ దొరికింది. మీరు యాక్చువల్లీ స్టోరీ టెల్లర్. సో మీకు కథలు రాయడము అండ్ డైరెక్షన్ మీకు ఉంది. ఈ రవితేజ గారిలో మీరు ఏ రకమైన స్టోరీ టెల్లర్ని చూశారు, ఎందుకు ఆయనకి ఛాన్స్ ఇచ్చారు అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సార్ నేను సినిమాలు తీసుకుంటే నేను లాస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు, అయితే ఆయన ఫస్ట్ బెంచ్ నుండి పాస్ అయ్యేటోడు. సో మంది అంటే స్కిల్ ఉంది, మన లాస్ట్ బెంచ్ స్కిల్ అంటే తన్నుకొచ్చేస్తాం ఎగ్జామ్. మనోడు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనమాట. హీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ద క్రాఫ్ట్స్ హీ హ్యావ్ డన్. మీరు సినిమా చూసిన తర్వాత మీరు ఈరోజు ఒక పర్స్పెక్టివ్తో చూస్తున్నారు ఆ మనిషిని. 22nd రోజు మీరు చాలా చాలా పెద్ద చాలా లోపల నుండి చాలా రెస్పెక్ట్ వస్తుంది ఆయన మీద. చాలా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. విశ్వక్ గారు చెప్పండి మేడం. సార్, మెకానిక్ రాకీ అని చెప్పేసి టైటిల్ పెట్టారు. సో మీరు కూడా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడైనా మీకు మినిమం ఏదైనా కార్ రిపేర్ అయినప్పుడు కానీ ఎప్పుడైనా మినిమం అనేది మీకు తెలుసా? మెకానిజం ఏదైనా మీ కారు ఇప్పుడు డ్రైవ్ చేసుకెళ్ళినప్పుడు ఆగిపోయినప్పుడు ఇలా చేసుకోవడం కానీ ఎప్పుడైనా చేశారు? టైర్ మార్చుకోవడం వచ్చు మేడం. టైర్ స్టెప్ని మార్చుకుంటాం కదా, టైర్ మార్చుకోవడం వచ్చు. కూలెంట్లో నీళ్ళు అయిపోతే పోసుకుంటుండే. నా ఫస్ట్ కార్ ఊకే గరం అవుతుండే, సో నేనే పోసుకుంటుండే కూలెంట్లో నీళ్ళు. విశ్వక్ గారు అన్న, మీ ఆన్ స్క్రీన్ టాలెంట్ తెలుసు, ఆఫ్ స్క్రీన్ సంకీనెస్ తెలుసు. అంటే ఎంత సంఖ్య ఉంటా ఎన్ని గుడ్ వే. మీనాక్షి గారిని అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకోవాలని ఉంది. ఆన్ స్క్రీన్ మైక్ వాళ్ళకి అని చెప్పొచ్చు కదా, అయిపోతుంది. ఇలా ఆన్సర్ చేద్దాం. శ్రద్ధ శ్రీనాథ్ గారు, హియర్ మీరిద్దరు లైక్ మీనాక్షి గారు, మీరు ఆన్ స్క్రీన్ విశ్వక్లో ఎంత సంకీనెస్ చూశారు, మెకానిక్ రాకీలో ఎంత సంకీనెస్ చూశారు ఆఫ్ స్క్రీన్? ఆఫ్ స్క్రీన్లో అండ్ ఆన్ స్క్రీన్ ఏ డిఫరెన్స్ అని? ఆఫ్ స్క్రీన్ ఖచ్చితంగా వి ఆల్ నో, వి హావ్ సీన్ ఇట్. చాలా హీస్ జస్ట్ హిమ్సెల్ఫ్, హీస్ ద కాన్ఫిడెంట్ రౌడీ అలా కొంచెం. ఆన్ స్క్రీన్ అలా లేదు వీల్ క్యారెక్టర్. హీస్ మెకానిక్ రాకీ, he's very different on screen. And in front of the camera వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్. he's like not is irresponsible in real life, కానీ he's very like dedicated during work time. ఆఫ్ టైంలో చాలా చిల్గా ఉన్నారు, మంచినే మాట్లాడుతున్నా. మీనాక్షి అది సేమ్ అండి. అది ఆన్ స్క్రీన్లోనే ఇది ఈజ్ అ వెరీ సీరియస్ యాక్టర్. అంటే అతనికి ప్రొఫెషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. కానీ ఆఫ్ స్క్రీన్లో హీ డజంట్ టేక్ లైఫ్ సీరియస్లీ as much. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ థింగ్. ఎందుకంటే ఐ థింక్ వెన్ యూ టూ సీరియస్ ఇన్ లైఫ్ దట్ బికమ్స్ too monotonous, and he has a perfect balance of living life and also doing a perfect job. విశ్వకన్నా